హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాం. ఇది నేను నిన్న గార్డెనింగ్ దాంట్లో క్రిస్మస్ ట్రీ అది లైట్స్ అవి పెట్టింది కూడా నేను వీడియో షేర్ చేశానండి మా ఛానల్లో. ఆ ప్లేస్లో మేము పశువుల పాకలాగా నిర్మించాలని చెప్పేసి అనుకున్నాము. నేను ప్రతి ఇయర్ చేసుకుంటాను, అట్టలతో చేస్తాను, అట్ట బాక్సెస్తో అట్లా చేసుకుంటాను. ఈ ఇయర్ మాత్రం డైరెక్ట్గా భూమిలోనే కర్రలు పాతి చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇది ఇందాక చూపించాను కదండి, ఎంటీ అదే ప్లేస్, క్రిస్మస్ ట్రీ ఉన్న ప్లేస్. ఆ ప్లేస్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. అదైతే ఎంట్రన్స్కి బాగుంటుందని చెప్పేసి, వ్యూ బాగుంటుందని. ఇవి కర్రలు మా వారు చక్కగా పాతున్నారండి. ఈ కర్రలు ఇంతకుముందు ఇక్కడ కాగితం పూల చెట్లు ఉండేది, బాగా స్ప్రెడ్ అయి ఉండేది. అది కట్ చేసేసారు మా వారు అప్పుడు. ఇవి అనవసరం కట్ చేసాం, ఇంత పెద్దగా ఉంది చెట్టు, బాగుండేదేమో, మంచిగా కలర్ఫుల్గా ఉండేది, పింక్ కలర్లో పువ్వులు ఉన్నాయని అనుకుంటే అది అనుకోకుండా బై మిస్టేక్లో కట్ అయిపోయింది, ఎక్కువ కట్ చేసేసారు. అవి నేను అటు పక్కగా పెట్టుకున్నాను. అవి నాకు ఇప్పుడు యూజ్ అయినాయి. సేమ్ అవే కర్రల్ని, అది వంకర టెంకరగా ఉన్నాయి కానీ అవే బాగుంటాయి. అంటే న్యాచురల్గా ఉండాలి కదండి పశువుల పాక అనేది, అందుకోసం అని చెప్పేసి అవే మేము యూజ్ చేసాము. మాకు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, వాటిలోంచి ఒక మట్ట తీసి పైన స్ప్రెడ్ చేసుకున్నాము. ఈ గడ్డి, ఎండుగడ్డ ఏమో, అంటే పశువుల పాక అంటే ఆల్మోస్ట్ ఎండుగడ్డతోనే కదండి చేస్తారు. పైన కప్పు కానీ దాంతోనే నిర్మించి ఉంటుంది. ఇంకా మామయ్య వాళ్ళ గడ్డి వామి నుండి తీసుకొచ్చుకున్నాము ఒక కట్ట. అది అలాగా మా వారు మొత్తం అరేంజ్ చేసేసారు చక్కగా. పైన చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అవి కాగితం పూల చెట్లు. ఇదివరకు మొత్తం స్ప్రెడ్ అయి ఉండేది, అసలు ఇంత గ్యాప్ ఉండేది కాదు. దాన్ని మేము కట్ చేసాము. ఇది నిచ్చెనలాగా ఏర్పాటు చేసామండి. ఆల్మోస్ట్ కొస్ట్రాలు అంటే పశువుల పాకలు, కొస్ట్రామ్ అంటారు కదా, వాటి దగ్గర నిచ్చెన అనేది కామను. మళ్ళీ కట్టలు, పుల్లల కట్టలు న్యాచురల్గా ఉండాలని గడ్డి మోపుల్లా కట్టాము. చిన్న ట్రీ ఉండింది లోపల ఆల్రెడీ భూమిలో, అది ఉంచేసాము. అలాగా అరేంజ్ చేసుకున్నాము. ఒక పాత టైరు అలా పెట్టుకున్నాము, పశువుల తొట్టికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. చూడండి లాంగ్ నుంచి వ్యూ ఇలా ఉంది. ఇంకా బొమ్మలు కూడా నేను వీడియో షేర్ చేశాను, అందరూ చూశారు. లైక్స్ ఇవ్వండి అండి, లైక్స్ కొంచెం తక్కువగానే వస్తున్నాయి. లైక్స్ అంటే చూస్తున్నారు, మంచిగా వ్యూస్ అయితే ఉన్నాయి, కాకపోతే లైక్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. లైక్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. నేను అడుగుతున్నాను లైక్స్ ఇవ్వమని. నేను బొమ్మలు చేశాను కదా ఇందాక, మా వారు కలరింగ్ పెయింటింగ్ అది వేశారు, అది ఆ బొమ్మలు పెట్టాము. ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి, అంటే ఆఫ్టర్నూనే చేశాను, అంత టైం లేదు కాబట్టి ఫాస్ట్గా వేసేసుకున్నాను. రేపటి నుంచి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి, మా వారు బిజీ అయిపోతారు, అందుకోసం అని చెప్పేసి టైం లేదని అక్కడ ఎటు పెట్టేవే కదా అని ఆ పచ్చిగా ఉన్న వాటి మీదే కొంచెం కలరింగ్ అది వేసేసి అలా పెట్టామండి. చూడండి చాలా బాగుంది, చాలా న్యాచురల్గా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించిందండి. ఒక పశువుల పక్కన అలా అరేంజ్ చేసుకోవడం, గడ్డి మోపులు, పక్కన పుల్లలు, కట్టెలు కట్టి పెట్టాము. అంటే న్యాచురల్గా ఉండాలని చెప్పేసి. ఆ టైరు ఉంది కదా ఇందాక, ఆ టైర్కి నేను కర్చీఫ్స్ అవి వేసి ఒక వైట్ చున్నీ వేసాను చక్కగా. చూడండి ఎంత బాగుంది, లాంగ్ నుంచి వ్యూ ఇలా ఉండింది. నైట్ లైట్స్ వేసేసామండి. లైట్లు అవి తెప్పించేసి క్రిస్మస్ ట్రీకి ప్లస్ లోపల కూడా చక్కగా లైట్స్ అవి వేసేసాము. హ్యాంగింగ్ పాట్ చిన్నది గాజుది ఉంటే దాన్ని లోపల ఇట్లా హ్యాంగ్ చేసేసుకొని దాంట్లో ఒక లైట్ పెట్టాము. కింద చిన్న ధూపం స్టిక్ కూడా పెట్టుకున్నాను నేను, అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలని చెప్పేసి. బాగుంటుంది అని అనిపించింది, అందుకోసం పెట్టాము. లైట్స్ అన్నీ అలా స్ప్రెడ్ చేసాము. బొమ్మలు అయితే కనిపించట్లేదు నైట్ కాబట్టి, పగలైతే చాలా బాగా అనిపించిందండి వ్యూ అయితే. చూడండి ఎంత హ్యాపీగా అనిపించింది. క్రిస్మస్ సీజన్ కదా, ఇది ఇలాగ చూస్తూ ఉంటే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. మా కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడని అట్లా డిసెంబర్ మొదలైంది అని అంటే అదొక హ్యాపీ మూమెంట్ స్టార్ట్ అయినట్లే. మాకు పిల్లలందరూ వచ్చారండి, చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా బాగుందని. మీకు కనుక మా పశువుల పాక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ లైక్స్ కూడా ఇవ్వండి. ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి.